ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఇంతవరకు మనమందరము దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగిన ఆరాధన సహాయకరంగా కొద్ది నిమిషాలు మనము వాక్యం ధ్యానించుకుందామండి. యోనా గ్రంథము, యోనా 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడువయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని వారికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడ, సర్వంతుడ, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రునైనా. గత దినాలు మాసాలంతా కాచి కాపాడిన తండ్రి, నీకు స్తోత్రునైనా. ఈ యొక్క పునరుత్థాన దినమందు తండ్రి దేవా, మీ యొక్క సన్నిధానంలో తండ్రి ఈ విధంగా తండ్రి సంఘంతో చేరినైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను గ్రహించిన తండ్రి, మీకు వేల స్తోత్రంనైనా. చదవబడిన వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా, మీరు నన్ను అభిషేకించనైనా. నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి, మీరే మాట్లాడి తండ్రి మా జీవితాల ధర తండ్రి మహిమ పొందుతారని చెప్పినంతో ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి పొందినాం తండ్రి, ఆమెన్. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి మరి ఒకసారి చదువుతానండి. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అనుకొని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీరుకు పోతినని. 3వ వచనం కూడా, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయకము చంపుమని యెహోవాకు మనవి చేశాను. దేవుని దగ్గర ఏమని మనవి చేస్తున్నాడండి? నన్నిక బ్రతకనీయకము చంపుమని యెహోవాకు మనవి చేస్తున్నాడు. ఎందుకు? ఈయనకేం కష్టం వచ్చిందండి? ఎందుకు చంపమంటున్నాడు? దేవుడు అత్యంత కృపగలవాడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానునని నేను తెలుసుకొని. దేవుడు ఎటువంటి దేవుడు అని చెప్తున్నాడండి? పశ్చాత్తాపపడే దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు అని చెప్పి ఈయన ముందుగానే తెలుసుకొని ఎక్కడికి పారిపోయినట్ట? నినెవే పట్టణానికి పోమంటే తానే చెప్తున్నాడు. మీరు నినెవే పట్టణానికి పోమని చెప్తే తార్షీరుకు ఇందు నిమిత్తమే నేను పారిపోతిని, కాబట్టి నువ్వు నన్ను తప్పించేస్తేవి, కాబట్టి నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఇక్కడ దేవుడు ఏం తప్పు చేసినాడు? ఈయన ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాడు? దేవుడు ఏం చెప్పినాడు? ఈయన ప్రవక్తలలో చిన్న ప్రవక్త అండి. దేవుడు ఏం చెప్పినాడు? నువ్వు పోయి నినెవే పట్టణానికి పోయి వారి యొక్క దుర్గతిని నువ్వు ప్రకటించుము, వారు మారుమనసు పొందితే నేను ఆ పట్టణాన్ని నేను రక్షిస్తానని చెప్పని దేవుడు చెప్పినాడు. నువ్వు పోయి వాక్యము ప్రకటించు. సేవకుల పని ఏమండి? దేవుని యొక్క వాక్యము ప్రకటించమన్నాడు. పోయి ఎక్కడ ప్రకటించమన్నా పోయి ప్రకటించాలి. కానీ ఈయనేమంటున్నాడు? నేను నినెవే పట్టణానికి నేను పోను. వారు ఎటువంటి వారంటే చాలా భయంకరమైన మనుషులంట, దుర్మార్గులంట. కాబట్టి వారు రక్షింపబడేది నాకే ఇష్టము లేదు. దుర్మార్గులు రక్షింపబడేది మనుషునికి ఇష్టం లేదు, కానీ దేవునికి మాత్రము ఇష్టం అండి. ఒక దుర్మార్గుడు కూడా నశించి నరకానికి పోట దేవునికి ఇష్టం లేదని చెప్పి మనము ఎస్కేల గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, నరపుత్రుడు ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలోనే నశించిపోట నాకు ఇష్టము లేదు. వాడు తన దుర్మార్గత నుంచి బయటికి రావాలా, వాడు రక్షింపబడాలా, నా యొక్క ప్రేమను తెలుసుకోవాలా, వాడు నాలో ఆనందించాలని చెప్పి దేవుని యొక్క ఆశ ఉంటే, ఇక్కడ యోనోక ఆశ ఏమండి? వాళ్ళు రక్షింపబడేది నాకు ఇష్టము లేదని చెప్పి దేవుడు పోయి నినెవే పట్టణానికి పోయి వాక్యము ప్రకటించేయా అని చెప్తే ఈయన ఏం చేసినాడు? తార్షీరుకు పోయినాడు. అయినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టినాడండి, ఈయన్ని విడిచిపెట్టలేదు.
దేవుడు ఒక్కసారి పట్టుకున్నప్పుడు ఆయన తన పని ముగించుకునేంత వరకు దేవుడు విడిచిపెట్టాడండి. పరిగెత్తుకొని పోయినాడు, తర్షీషుకు వెళ్ళాక పడవని ఎక్కిపోయినాడు. కానీ అక్కడ ఏం జరిగింది? సముద్రమునే అల్లోల కల్లం చేసి పెట్టినాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను అక్కడ ధిక్కరించుట బట్టి సముద్రం అల్లోకల్లం అయిపోయి ఇంకేమి చనిపోతామని వారందరూ ఆ పడవలో ఉండేటోరంతా భయపడుతుంటే ఈయన మాత్రం ఏం చేస్తున్నారంటండి, పడవలో హాయిగా అయిపోయింది, నినివే పట్టణానికి పోకుండా నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను పోతున్నాను కాబట్టి హాయిగా నిద్రపోతున్నాంట. అందుకే ఇదే 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, చావకుండా ఆ దేవుడు మనలను కరుణించునేమో. ఏమండి, ఓయి నిద్రపోతా, ఎవరిని అంటున్నారు? యోన ఎవరైనా ప్రవక్త. దేవుని వాక్యము ప్రకటించమని చెప్తే వాక్యం ప్రకటించుకోకుండా ఏం చేస్తున్నాడండి, తప్పించుకొని వేరే మార్గంలో వెళ్తూ చింత కూడా లేదు, అయ్యో దేవుని యొక్క ఆజ్ఞనే ధిక్కరించిననే వేరే మార్గంలో వెళుతున్నానని ఒక చింత కూడా లేకుండా ఏం చేస్తున్నాడు, నిద్రపోతుంటే వాళ్ళు అంటుంటారు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, మేము ఇంత అల్లాడిపోతున్నాం, చనిపోతామని మేము భయపడుతుంటే నీకు ఆ యొక్క భయం లేకోకుండా బాగా నిద్రపోతున్నావా? మా దేవతలందరినీ మేము ప్రార్థించినాము, ఎవరు కూడా రక్షించలేకపోయినారు, మీ దేవుడు రక్షిస్తాడేమో, ఒకసారి నువ్వు ప్రార్థన చేయమని చెప్పని అంటున్నారు. చూడండి, వారంటున్నారు మీ దేవుడు అని చెప్పంటున్నారు. కానీ ఈయనకి ఆ యొక్క జ్ఞానం లేకపోయింది. ఇక్కడ కింద ఏమంటాడు చూడండి, 9వ వచనంలో, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గల వాడనే ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లుగా అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడిరి. ఏమంటున్నాడండి, భూమి ఆకాశంను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తి కలిగిన వాడనండి నేను. కానీ నేను ఏం చేస్తున్నాను, దేవుని యొక్క సన్నిధానం నుంచి దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించి నేను పారిపోతున్నాను కాబట్టి ఇటువంటి యొక్క స్థితి వచ్చిందని చెప్పినప్పుడు వారందరూ భయపడి, అమ్మ ఈయన నిజమైన దేవుని సేవిస్తున్నాక భక్తుడండి, వారికి భయం ఉంది కానీ నిజమైన దేవుని సేవిస్తున్న యొక్క వ్యక్తికి భయం లేకోకుండా పారిపోతున్నాడు. ఎందుకు? దుర్మార్గులు బాగుపడకూడదు, వారందరూ నశించి నరకానికి పోవాలని చెప్పని ఆశ కలిగి ఈయన తప్పించుకొని పోతుంటే వీరు మాత్రము భయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, ఎంత మీరు ఏం చేసిన యొక్క సముద్రమో ఏమండి పొంగి పొర్లిపోతోంది కాబట్టి మీరు ఒక్క పని చేయలే. ఏం చేయాలంటే నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడవేసేయండి, అప్పుడు సముద్రం నిమ్మళమైపోతుంది, మీ త్రోవన మీరు వెళ్ళిపోతారు. నాకు మాత్రము దేవుడు చెప్పిన మాట వినుటకు నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వారికి మాత్రం నేను వాక్యం చెప్పనని అంటున్నానండి. మీరు నన్ను పడవేసేయండి, నేను దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించి నేను పోతున్నాను కాబట్టే ఈ యొక్క తుఫాను వచ్చింది, మీ సరుకులన్నీ పడవేసినారు, మీకు ఆహారం లేకుండా సమస్తం మీరు పడవేసినప్పటికి కూడా నిమ్మళం కావడం లేదు. కాబట్టి ఇది ఈ కీడు నా నుంచే వచ్చింది. కరెక్టే, మీరు చీటి వేసినప్పుడు కూడా అది ఎవరి పేరు పైన వచ్చిందంటే యోనా పేరు పైన వచ్చినప్పుడు అంటాడు, నేను సృష్టికర్తని సేవిస్తున్న దేవుణ్ణి తప్పించుకొని పోతున్నాను కాబట్టి నన్ను వెత్తి పడవేసేయండి అంటున్నారు. కానీ ఆయన పడవేసి కూడా వారు భయపడండి. ఎందుకంటే సృష్టికర్తను సేవిస్తున్న దేవుడు, ఈయన్ని పడవేస్తే ఇంకా ఇంతకంటే మాకు కీడు వస్తుందేమో అని చెప్పి భయపడినారు. కానీ ఇంకా ఏమి చేయనక్క పరిస్థితిలో ఏం చేసినంటే వారు ఆయనే చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామని ఆయన ఎత్తి పడవేసినప్పుడు సముద్రం ఏమైపోయిందో అండి, నిమ్మళమైపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం నిమ్మళమైపోయిందో అక్కడ ప్రజలందరూ చూసి చాలా భయపడినారండి. 14వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం
కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసినారు. ఏమండి, ఆ విధంగా ఆయన పడవేయమన్నప్పుడు వారు దేవునికి నిజమైన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, ఇది ఈయన నుంచే వచ్చిన కీడని చెప్పి మాకు తెలిసింది, నువ్వే పంపించిన కీడని చెప్పి తెలిసింది, కాబట్టి నీ మాట ప్రకారంగా ఇన్ని వేస్తూ ఉండం, కానీ దయచేసి నిర్దోషిని చంపిన ఒక నేరం మా మీద రాకుండా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేసుకుని నిజమైన అన్యులుగా ఉంటున్న వారు ఈయన చెప్పిన ఒక మాట విని, అబ్బా ఈయన నిజమైన సృష్టికర్తను సేవిస్తున్న దేవుడు అంటండి, ఎంత గొప్ప దేవుడు చూడండి, చెప్పిన మాట వినుకోకున్న దానికి సముద్రంనే అల్లోల కల్లోలం చేసినాడు కదా, ఆయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వారు ఆ దేవుని తెలుసుకొని ఆ దేవునికి ప్రార్థన చేసి ఎత్తి సముద్రంలో ప్రార్థన చేసి సముద్రంలో పడవేసినప్పుడు అక్కడ చూడండి ఏం జరిగిందండి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఏం చేసినట్టండి, ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసుకున్నారు. ఎందుకు మొక్కుబళ్ళు? దేవుడు యొక్క కీడు నుంచి తప్పించినని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునికి వారు బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సముద్రం నిమ్మళం అయిపోయిందో వారికి భయం పుట్టిందంట. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, ఈయన సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనకు బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ 10వ వచనంలో ఏం జరిగింది చూడండి, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. వారేమో సముద్రంలో పడవేసినది అనుకున్నారు, ఈయన కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడు, అయిపోయింది, నా ప్రాణం పోయింది, అయిపోయా, నేను ఏదనుకున్నా నా కార్యంలోనో జరిగించేసుకున్నాను, అయిపోయాను, ఇంకా నేను చనిపోతానని చెప్పని ఈయన కూడా ఆ విధంగా సముద్రంలో పడిపోయినాడు వారు ఎత్తేసినప్పుడు. కానీ దేవుడు, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుసండి. మనం ఏదో అనుకుంటామో దేవుడి నుంచి తప్పించుకొని తిరగాలని చెప్పి అనుకుంటాం, కానీ ఇక్కడ దేవుడు ముందుగానే ఈయన ఈ విధంగా చేస్తాడని దేనికి చెప్పినట్టండి, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలని యెహోవా నియమించున్నది. కాబట్టి ఎప్పుడైతే ఈయన పడిన వెంటనే మత్స్యం ఏం చేసిందండి, యోనాను మృంగినట్లుగా చూస్తున్నాం. మృంగిందే కానీ దాన్ని డైజెషన్ చేసుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పినాడు, ఎటువంటి ఒక పరిస్థితుల్లో నా యొక్క సేవకుని నువ్వు తినకూడదు, ఆయన పైన నా యొక్క దృష్టి చాలా ఉంది, ఆయన చేసే కార్యము చాలా ఉంది, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత పెద్ద మనిషిని మృంగి పాపం అది ఎంత అల్లాడిపోయిందో, కానీ దేవుని యొక్క మాటకి అది లోబడింది. ఈయన అనుకుంటున్నాడు కింద ఇంకా పడిన తర్వాత 2వ వచనం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించినావు. అంతే చాలండి, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆయన అనుకుంటున్నాడు, సముద్రపు గర్భంలో ఉండనని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఎక్కడున్నాడు ఆయన, చేప ఒక గర్భంలో, మత్స్యం ఒక గర్భంలో ఉండడు. ఆ యొక్క గర్భంలో ఉండి ఆయనకి ఎట్లా ఉందో మరి, కానీ దేవుడు ఏ తొందర లేకుండా కాపాడుతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, సముద్రంలో పడిపోయినప్పుడు కూడా నేను ఎంత బాగున్నాను కదా అనుకుంటున్నాడు. అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏమైనా పశ్చాత్తాపడ్డాడండి, అయ్యో దేవా ఎంత తప్పు చేసేస్తుంది ప్రభా, నీ మాట వినుకోకుండా నేను తార్షీషుకు వెళ్ళిపోతుంటేని ప్రభా, నా నుంచి ఎంత కీడు వచ్చింది, ఎంతమంది బాధపడినారు, కానీ ఇప్పుడు నేను సముద్రంలో పడిపోయినాను, నన్ను నా తప్పైంది ప్రభా అని కూడా ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదండి.
ఆ విధంగా ప్రార్థన చేయకుండా నన్ను రక్షించమని అంటుండగానే పశ్చాత్తాపం అనే ప్రార్థన ఎక్కడ కూడా ఈయన కనపడం లేదు. ఈయన ఏమి చేసినప్పుడు కూడా దేవుడు మాత్రం ఏం చేసినంటే తన యొక్క పనిని ఇక్కడ నెరవేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 9వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించిన. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగది యోనాను నేల మీద ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గొప్ప దేవుడు అని చెప్పిన ఆ యొక్క సముద్రంలో పడినప్పుడు కూడా, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వు కనికరము గల దేవుడువు, నేను నీ కృతజ్ఞతాస్తులు, నువ్వు నన్ను రక్షిస్తావు, నన్ను సురక్షితంగా కాపాడుతావు, నేను ఏం చేస్తానే నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానని చెప్పి నేను అంటున్నాడే కానీ పశ్చాత్తాపం అనేది ఆయన దగ్గర ఎక్కడ కూడా కనపడలేదు. కానీ దేవుడు 3 రోజులు ఆ యొక్క మత్స్యపు గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాడు. కరెక్ట్ ఎక్కడికి తీసుకుని రావాలో నినెవే పట్టణానికి వచ్చిన వెంటనే దేవుడు ఏం చేసినాడు, ఆ యొక్క చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఏం చేసింది, కరెక్ట్గా ఎక్కడికి వచ్చి పడవల నుంచి ఆయన ఎక్కడ దిగాల్సినదో అదే స్థలంలో ఏమండి ఆ యొక్క మత్స్యం వచ్చి ఏం చేసింది, కక్కి వేసినట్లుగా చూసిన. కరెక్ట్ కక్కింది ఎక్కడ వచ్చి పడినాడు, ఆయన ఒడ్డుపైన పడినప్పుడు ఆయన చూసి అది ఏ పట్టణం అండి, నినెవే పట్టణం. తర్షీరుకు పోవాలని చెప్పి అనుకున్నాడు, కానీ ఎక్కడికి వచ్చి పడినాడు, నినెవే పట్టణానికి వచ్చి పడినాడు. అప్పుడు ఇంకా ఏమి చేసే చేతగాక, అయ్యమ్మ నేను ఎంత తప్పించుకొని వచ్చినప్పుడు కూడా దేవుడు ఇక్కడికే తెచ్చి ఇడిసినాడు. కాబట్టి ఒక్క మాట మనం ఏం చేసేస్తాము, ఒక మాట చెప్పేస్తాంలే, అంత ఈజీగా ఇక మనుషులు మారతారా, అంత ఈజీగా మారారండి. వీళ్ళు చాలా కఠినులు. ఏమంటే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి ఒక మాట చెప్పేస్తామని చెప్పని అక్కడి నుంచి ఏం చేసినాడు చూడండి, నీవు లేచి నెనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నెనెవే పట్టణమునకు పోయి, నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణముకు నాశనముగానే ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించిరి. ఏమండి 3 దినములంతా ప్రయాణం ఉంటే ఈయన ఎంతవరకు పోయినాడండి, 1 దినము చేసేంత ప్రయాణం అంతవరకే పోయి ఏం చేసినాడు, నినెవే పట్టణకు కలుగుబోయే దుర్గతిని ఆయన ప్రకటించినప్పుడు, ఏమో పోవాలంటే పోవాలా, అక్కడ తప్పించుకొని వస్తే కూడా దేవుడు ఇక్కడ తెచ్చేసినాడనే దేవుని యొక్క మాట ఇంకా ఇప్పుడు కూడా దేవుడు ప్రకటించమంటున్నాడు. కాబట్టి ప్రకటిస్తామని 1 దినము ప్రయాణం చేసి పోయి దేవుని యొక్క వాక్యం ప్రకటించినాడు. దేవుడి యొక్క పట్టణం పైన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. కాబట్టి మీరు మారుమనసు పొందండి అని ప్రకటించిన వెంటనే ఆ దేశ నినెవే పట్టణస్థులు అందరూ ఏం చేశారంటండి, ఉపవాస దినం ప్రకటన చేసుకుని పశువులు, గొర్రెలు, ప్రతి ఒక్కరు, చిన్నలేమి పెద్దలేమి, అధికారులు, రాజులు, ప్రతి ఒక్కరు ఉపవాసం ఉన్నారంటండి. ఒక్కసారి రాజు ఆజ్ఞ ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాల్సిందే. బాలింతలు ఏమండి, పిల్లలు కూడా పాలు వేయలేదు, పశువులు కూడా గడ్డి వేయలేదు. ఎందుకంటే ఈరోజు ఒకరోజు తినుకోకుండా ఉంటే మనమేం చనిపోము. కానీ దేవుడు ఉగ్రత పంపించాడంటే మన దేశమే, మన పట్టణమే పాడైపోతుంది, కాబట్టి నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ దుర్గతి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఉపవాసం ఉండి ఏం చేయాలండి, దేవునికి ప్రార్థన చేయాలి. నిజమైన దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తాము. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన రక్షకుడు, రక్షించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తామని చెప్పి వారందరూ కలిసి ఏం చేసినారండి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడంటండి, 10వ వచనమండి, 2:10, నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. అంతే, నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా,
మానుకొనగా ఏమండి తాము చేస్తున్న ఒక పాపాలని ఇంకా మేము పులి స్టాప్ పెడుతున్నాం ప్రభా. ఇక మేము ఆ పాపాలు చేయము, మా యొక్క దుర్మార్గపు పనులు ఇంతవరకు మేము చేసుకుంటూ వచ్చినాం, ఇక మీదట మేము చేయం ప్రభా, మమ్మల్ని రక్షించు ప్రభా, నువ్వు ఒక్కడే రక్షించుటకు సమర్థుడు అని చెప్పని వారందరూ పెద్దలు మొదలుకొని చిన్న వారి వరకు అందరూ దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేసినారంటే పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినారంట. ఎప్పుడైతే వారందరూ ప్రార్థన చేసినారో దేవునికి దయ పుట్టిందండి. అబ్బా చూసి ఒక్కరోజు వెళ్ళి ఈ యొక్క యోన అంటే ఆయన ఎంత గొప్పవాడో చూడండి, ఎంత గొప్పగా వాక్యం చెప్పింటాడో. ఈయన నోరు తెరిచిండాడు కానీ మాట్లాడేది ఎవరండి? దేవుడు. దేవుడు ఆయనకు నోటికి బూరగా ఉండి మాట్లాడిచ్చినాడు కాబట్టి ఆ ప్రజలందరూ ఆ దేశంలో ప్రతి ఒక్కరు ఏం చేశారంట? మారు మనసు పొందినారంట, తమ పాపాలను విడిచిపెట్టినారు. ప్రభా ఇంతవరకు తెలుసో తెలియక చేసినాం ప్రభా, మా పాపాలు క్షమించు ప్రభా అని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వారందరినీ క్షమించి వేసినాండి. ఎప్పుడైతే దేవుడు వారిని క్షమించినాడో యోనకి ఏమైందండి? సంతోషం కలగలేదండి, బాధ అయింది. అయ్యో ప్రభా వారందరూ చచ్చిపోయేది నేను చూడాలని చెప్పి నేను ఎంత ఆశపడ్డాను కదా ప్రభా, వారికి ఎట్లా దుర్గతి వస్తుందో, వారు ఏ విధంగా చచ్చిపోతారో నేను చూడాలని చెప్పి నేను ఆశపడ్డాను. కానీ మీరేం ప్రభా మీరు వారిని రక్షించేసినారే అని చెప్పి నేనకి భయం అయిపోయి అంటున్నాడు. యోనా దీనిని చూచి, దేనిని? దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రజలను క్షమించినాడో, నినవే పట్టణస్థులు క్షమించినాడో దాన్ని చూసి ఏమైందంటే ఆయనకి బహు చింతాక్రాంతుడైనాడు. చింతాక్రాంతుడై దేవుని పైన కోపగించుకుంటున్నాడండి. కోపగించుకొని యెహోవా నేను నా దేశమందు ఉండగా నువ్వు ఇట్లా చేస్తావని చెప్పని నాకు తెలుసయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు క్షమించే దేవుడు తండ్రి, నువ్వు క్షమిస్తావు కానీ నేను మాత్రము క్షమించను ప్రభా, నాకు ఇష్టం లేదు ప్రభా వాళ్ళని క్షమించేది, నువ్వు క్షమిస్తావు అని చెప్పి తెలిసే ముందుగానే నేను తార్షీరుకు పరిగెత్తుకొని పోయినాను. కానీ నువ్వు మరీ తీసుకొని వచ్చి ఇక్కడ నాకు వాక్యం ప్రకటించేటట్లుగా చేసేస్తావు కదా నువ్వు అని చెప్పి ఇక్కడ ఎంత బాధపడిపోయినాడు. ఎంత అంటున్నాడు, నువ్వు కృపగల దేవుడు, నువ్వు కరుణా కటాక్షము గల దేవుడు, నువ్వు పాపులను క్షమించే దేవుడు అని నాకు తెలుసు, నువ్వు పాపులను క్షమించుట కొరకే నువ్వు ఈ లోకానికి వచ్చినావని నాకు తెలుసయ్యా, అందుకే నేను తప్పించుకొని పోయినాను. కానీ నువ్వు మాత్రం నన్ను గట్టిగా పట్టుకొని వచ్చి 3 రోజులు సముద్రంలో నన్ను నడిపించి చేప గర్భం నుంచి నన్ను బయటికేసి వాక్యం చెప్పేటట్లు చేసేస్తే కదా ప్రభా, ఎంత పని చేసినావు కదా ప్రభా నువ్వు. ఇప్పుడు వారు పశ్చాత్తాపడినారు, వారందరూ మారు మనసు పొందినారు కదా అని ఈయన ఎంత బాధపడుచున్నాడు చూడండి. దేవుడు ఒకవేళ దేవుడు కనికరము గల దేవుడు కాకుంటే నినవే కూడా ఎప్పుడో చనిపోవాల్సినది, అవునా కదండి? కానీ అది తెలుసుకోలేకపోయినాడు, తాను ఒక్కడే గొప్పవాడని చెప్పి అనుకుంటున్నాడు. అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినాడు. దాన్ని తెలుసుకోలేక ఈయన అనుకున్నాడు, నేను పోయి వాక్యం చెప్పుకోకుండా వారు ఎవరు మారు మనసు పొందరు, అందరూ చచ్చిపోతారు, నా ద్వారానే అక్కడ రక్షణ కలుగుతుంది కాబట్టి నేను పోకూడదు అనుకున్నాడు. ఒకవేళ నువ్వు పోకోకుండా ఉంటే దేవుడు ఇంకొకరిని పంపిస్తాడండి. దేవుని కార్యము దేవునికి తెలుసు, ఎవరి ద్వారా ఏ విధంగా జరిగించుకోవాలని చెప్పి తెలుసు. అయ్యో నేను పోయి చేయకుంటే ఎవరు చేసేకుండర్లేండి అని అనుకుంటుంటాం మనం. నేను వాక్యం చెప్పుడ ద్వారా ఆ యొక్క వ్యక్తి రక్షింపబడినాడు, నేను చెప్పుడ ద్వారా ఈరోజు ఆ విధంగా నేను ఆ రోజు నీకు వాక్యం చెప్పుకోకుంటే నీ పరిస్థితి ఎట్లుంటున్నదో తెలుసా అని మనం అంటుంటామేమో కొన్నిసార్లు. కానీ నువ్వు చెప్పుకోకుంటే దేవుడు ఇంకొకరి ద్వారా చెప్పిస్తాడు. దేవుడు నీకు ఆ యొక్క అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పాలి అంటాడు దేవుడు. మనము ఎస్కేల గ్రంథం 33 అధ్యాయంలో చూసినట్లయితే నేను ఈ పట్టణానికి కావలి వారిగా ఉంచినాను, ఈ యొక్క పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని చెప్పి తెలిసినప్పుడు కావలి వారు ఏం చేయాలా? నువ్వు పోయి ప్రకటన చేయాలా, దేవుడు యొక్క పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని చెప్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ పట్టణానికి దొంగలు వస్తున్నారు, మీవన్నీ వస్తువులు కాపాడుకోండి అని చెప్పి మీరు చెప్పాలి. నువ్వు చెప్పకోకుండా ఉంటే, ఒకవేళ నువ్వు చెప్పలేదు కాబట్టి ఆ యొక్క మనుషులు చనిపోయినారు కాబట్టి వారిని బట్టి నేను నిన్ను శిక్షిస్తానంటాడు. దేవుడు మనలో ఒక కావలి వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? రాబోయే కీడు గురించి మనము దేశంలో మనం ప్రకటించాలి. దేవుడు ఏమన్నాడు? మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను
ప్రకటించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల వరకు బాప్తిసం ఇవ్వండి, వారిని శిష్యులుగా మీరు చెయ్యండి అని చెప్పినాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ మనం పరిపూర్ణంగా నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చకుండా నువ్వు పక్కకు పోతే దేవుడు ఇంకొకరిని పిలుచుకుంటాడు, ఇంకొకరి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన, నువ్వు గొప్పవాడని చెప్పి తెలిసే కాబట్టి నేను తప్పించుకొని పోయినాను. కానీ ఇప్పుడు వారందరూ రక్షింపబడి చూసి నాకు సంతోషం అస్సలు లేదు. నాకు ఎంత బాధ, ఎవరి దగ్గర చెప్పుకోలే నా యొక్క దుఃఖాన్ని, ఎంత బాధపడుచున్నాను. కాబట్టి నేను బ్రతుకుట నాకు ఇష్టం లేదంటున్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే బ్రతుకుట, వారందరూ బాగుపడే చూసి నాకు బ్రతుకుట నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చచ్చిపోతాను అంటున్నాడు. చచ్చిపోతే ఈయన ఎక్కడికి పోతాడండి, అది తెలుసుకోలేకపోతున్నాడు. వారందరేమో పరలోకానికి పోతాడు. ఈయన వాక్యం చెప్పినా చెప్పుకోకుండా దేవుడు ఎవరితో రక్షించి వారందరూ పరలోకానికి పోతాడు. కానీ ఈయన చచ్చిపోతానని ఏమండి అది తీసుకొని చచ్చిపోతే ఎక్కడికి పోతాడు, ఆయన నరకానికి పోతాడు. ఈ లోకంలో అయితే కొద్ది రోజులే శ్రమలు, కానీ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగముల యొక్క అగ్నిలో కాలాలి. దాన్ని తెలుసుకోలేక ఏమంటున్నాడు, ప్రభా నాకు బ్రతుకుట నాకు ఇష్టం లేదు, చనిపోవాలంటున్నాడు. కానీ దేవుడు కనికరము గల దేవుడు. మనం చనిపోవాలన్నప్పుడల్లా చంపేస్తూ ఉంటే అయిపోయింది. అందరూ ప్రతి ఒక్కసారి సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అంటుంటారు నాకు బ్రతుకుపైన ఇష్టమే లేదండి. కొంచెం చిన్న సమస్య వచ్చినా కూడా దేవా నాకు ఇష్టం లేదు ప్రభా, నేను ఏగలేను ప్రభా, చచ్చిపోతాను ప్రభా అన్నప్పుడల్లా దేవుడు చంపుతూ ఉంటే అయిపోయింది. మనం అందరం ఎప్పుడో నరకానికి పోవాల్సినది. కానీ మన దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి మనుషులు స్వార్థప్రియులు ఏమండి, ఎప్పుడు తాము మాత్రమే బాగుండాలనుకుంటారు కానీ ఇతరుల క్షేమము కోరేవారు కాదు. కానీ మన దేవాది దేవుడు, ఆయన లోకాన్నే ప్రేమించిన గొప్ప దేవుడు. ప్రపంచంలో ఎవ్వరు కూడా నశించి నరకానికి పోకూడదు. ఎందుకంటే వీరందరూ నేను సృష్టించిన వారిని, వీరందరూ సృష్టించిన దేవుడిని నేనే. కాబట్టి నా బిడ్డలు ఎవ్వరు కూడా నశించి నరకానికి పోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి అందరూ అంతటా మారుమనసు పొందాలని చెప్పని దేవుడు నాకు ఆశ ఉంటే, మనిషి మాత్రం ఒకడు ఎవరైనా దుర్మార్గుడు చనిపోయిండు అనుకోండి, బస్సు యాక్సిడెంట్లో ఏదో ఒకటి కాలిరుగో ఏదో ఒకటి అయితే ఏమంటామండి, మనకి కాలు వచ్చి ఇరిగిపోయి చచ్చిపోయింది అనుకో, అంటే కాలు ఇరిగిపోయింది అనుకో ఏమంటే అబ్బా నిజంగా దేవుడు చాలా న్యాయవంతుడండి అంటాం మనం. ఏమండి, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ దుర్మార్గ పనులు చేస్తున్నాడు, కరెక్ట్గా పనిష్మెంట్ వచ్చింది అంటాం. కానీ దేవుడు కాలు ఇరుగొట్టి ఇంకా ఆయనకు సమయం ఇచ్చింటాడు, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ మనకైతే వాడు చనిపోయేది వాడు ఇష్టపడతాం, కానీ దేవుడు మాత్రం ఎవ్వరు కూడా చనిపోయి నరకానికి పోయేది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి కనికరము గల దేవుడు మన దేవుడు, కరుణా సంపన్నము గల దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు అండి. లోబడని పిల్లల కొరకైనా దివారాత్రులు చేయి చాపి పిలుసు, ఇప్పటికైనా రండి, ఎందుకంటే మీరు నా బిడ్డలు, నా దగ్గరికి రండి, మారు మనసు పొందండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తీసం తీసుకోండి. రేపు అని చెప్పి మీరు వాయిదా వేయద్దండి. రేపేం జరుగుతుందో మీకు తెలియదు. నేను పిలుస్తున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, ఏమండి దేవుడు పిలిచినప్పుడే మనం రావాలి. ఒకవేళ రెండో రాకడ తర్వాత వచ్చింది మనము అప్పుడు ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎట్లుంటాయండి. ఇప్పుడు ఇంత పిలిచి నమ్ముకోండి అని చెప్తున్నారు, అప్పుడు ఎవరు కూడా ఉండరు. చచ్చిపోవాలంటే కూడా చావు రాదంట మనకి. రెండో రాకడ తర్వాత ఎత్తబడిన తర్వాత మిగిలిన వరకు చచ్చిపోవాలని పైన కొండపై నుంచి జంప్ చేసినా కూడా రాదు. పాములు కొరికినా చచ్చిపోము, ఇంకోటి కొరికినా చచ్చిపోము, అంత ఈజీగా చనిపోమండి. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది, ఆ తీర్పులో పాలు పొందాల్సి వస్తుంది. అప్పుడు చాలా కష్టం. అప్పుడు కూడా కొందరు రక్షింపబడతారండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఇప్పటికైనా బాగుపడతామంటారు. అన్ని అనుకూలం ఉన్నప్పుడే మనం రక్షింపబడుకోకుండా ఆ శ్రమల గురించి వెళ్ళాలంటే ఎంత కష్టం. కాబట్టి ఆ శ్రమల గురించి తప్పించుకోవాలంటే దేవుడు మనకు ప్రాణం ఇచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే, ఈ దినమే నేడే అనే సమయం ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయంలోనే ఇంకా ఎవరైనా ఆలస్యం చేస్తున్నట్టు పర్వాలేదండి, ఇప్పుడే వద్దండి, ఇప్పుడే మాకు మారు మనసు వద్దండి, ఇప్పుడే మాకు బాప్తిజం వద్దండి, ఇంకా చాలా సమయం ఉందండి, ఇప్పుడే మేము బాప్తిజం తీసుకుంటే అన్ని లోకానికి మేము దూరంగా ఉండాల్సి వస్తుంది, ఇంకా మేము ఎన్నో యవనస్తులము ఇంకా ఎన్నో కార్యాలు చేయాలని ఆశ పెట్టుకున్నాం, అవన్నీ ఎప్పుడు చేయాలండి అని అనుకుంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. రక్షింపబడుకోక ముందే మనం చనిపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తాం. కాబట్టి
ఆ యొక్క నరకం నుంచి తప్పించుకోవాలంటే మనం మారు మనసు పొందాలి. దేవుడు ఇప్పుడైనా రండి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క నినివే పట్టణాన్ని రక్షించిన దేవుడు, దుర్మార్గులైన వారిని రక్షించిన దేవుడు, మనల్ని కూడా ఆయన రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ఇంకా ఎవరైనా అలాంటి యొక్క దుర్మార్గపు స్థితిలో ఉంటే దేవుడు ఒక్క దుర్మార్గుడా నశించి నరకాని పూట నాకు ఇష్టం లేదంటున్నాడు. కాబట్టి మన దేవుడు కనికరము గల దేవుడు. పాపులను రక్షించడం కొరకే నేను వచ్చినాను అంటాడు. ఏమంటే ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరమో లేదు, రోగుల కొరకే నేను వచ్చినాను, పాపుల కొరకే వచ్చినాను, మీ కొరకే నేను ఆ యొక్క కలవరి శిలువలో నేను బలైనాను. కాబట్టి ఆ రక్తము ద్వారా మీ యొక్క పాపాలు కడుక్కోండి, దుర్మార్గత నుంచి మీరు విడిపింపబడండి. నేను రక్షించుటకు నేను ఒక్కడనే సమర్థన. యేసు ప్రభు ఎన్నిసార్లు నీ యొక్క పాపం నుంచి నువ్వు పరుపెత్తుకొని నువ్వు లేనప్పుడు అందరూ ఏమన్నారండి, పరిచయలు అక్కడ ఉంటారంత, ఈయనకి ఎవరు ఇచ్చినండి అధికారం అన్నారు. కానీ వారికి తెలియదు. మెస్సే కొరకు ఎదురు చూసినాడు కానీ ఈయన మెస్సే అని చెప్పి తెలుసుకోకుండా ఎంతోమంది నరకానికి పోయినారు ఆ దినాల్లో. యేసు ప్రభు స్వయంగా వచ్చి ఎన్ని అద్భుత కార్యాలు చేసి కూడా వారు తెలుసుకోలేకపోయినారు. కానీ వారికంటే మనం ధన్యులం. కాబట్టి ఇంకా ఎవరైనా వెనకబడిన స్థితిలో ఉంటే దేవుడు రక్షించుటకు సమర్థుడు. అంతేకాదు, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు పోయి ప్రకటించమన్నప్పుడు మనం ప్రకటించాలి. మనం తప్పించుకొని తిరిగితే అటువంటి ఒక సమస్యలు వస్తాయి. ఆనాడు వారు చేప గర్భంలో పోయిన ఇంకా మనకి ఎటువంటి సమస్యలు వస్తాయో. కాబట్టి ఆ యొక్క సమస్యల నుంచి విడిపింపబడి మనం దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడాలి. దేవుడు మనకి ఏదైతే కార్యం ఇచ్చినాడో, చేయమని బాధ్యత ఇచ్చినాడో ఆ బాధ్యతను మనం పరిపూర్ణంగా నెరవేర్చాలి. నువ్వు చేయకోకుండా దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు. కాబట్టి మనకు వచ్చే ఒక ఆశీర్వాదం ఇతరులకు ఇచ్చి విడిచిపెట్టేది కాదు, కానీ దేవుడు ఇచ్చిన పనిని మనం పరిపూర్ణంగా నెరవేరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడినట్లయితే దేవుడు మన జీవితం ద్వారా దేవుడు గొప్ప మన జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఒక కార్యాలు మనము దేవుని కార్యాలు చేస్తామో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందామో, అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. కాబట్టి అటువంటి ఒక క్రియలు చేసి మనం ముందుకు సాగి దేవుని నుంచి వచ్చాక ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందామండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వించి దీవించును గాక. ఆమేన్.